మద్దతుదారుల పేరిట తనను ప్రశ్నించడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తన వారైతే తన వెంటే నడవాలని సూచించారాయన. దీనిపై స్పందించిన హరిరామ జోగయ్య తాను ఇచ్చిన సలహాలు పవన్ కు నచ్చినట్లుగా లేదంటూ మరో లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాడేపల్లిగూడెం బహిరంగ సభావేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. ఎవరి పేరు ఎక్కడా కూడా ప్రస్తావించకుండానే మద్దతుదారుల పేరిట తనను ప్రశ్నిస్తున్న వారిపై కన్నెర్ర చేశారాయన. తనతో పాటు యుద్ధం చేసి ఒరకలెత్తే యువరక్తం కావాలన్నారు పవన్ కళ్యాణ్. పవన్ వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావించకున్నా కూడా కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య స్పందించారు. టీడీపీ జనసేన బాగుకోరి తాను ఇచ్చిన సలహాలు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు నచ్చినట్లు లేదు అంటూ లేఖ రాశారాయన. తన సలహాలు నచ్చకపోవడం వాళ్ల కర్మ, తాను చేసేదేమీ లేదని లేఖలో రాశారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరినప్పటి నుంచి హరిరామ జోగయ్య అనేక బహిరంగ లేఖలు రాశారు. కాపు సామాజిక వర్గం వారు ఎక్కువగా ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో తెలియచేయడంతో పాటుగా జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుందో కూడా లేఖల్లో ప్రస్తావించారు. అంటే లేఖలో రాశారనమాట. అయితే జనసైనికుల మనోగతాన్ని తన లేఖల ద్వారా వెల్లడిస్తున్నానంటూ ఎన్ని ఎంపీ సీట్లు తీసుకోవాలో, ఎన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలు తీసుకోవాలో కూడా సూచించారు హరిరామ జోగయ్య. ఇదిలా ఉంటే హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి ప్రకాష్ ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈయన టీడీపీ జనసేన జెండా సభకు డుమ్మా కొట్టారు. పైగా సభలో పవన్ మాటలకు హరిరామ జోగయ్య లేఖ ద్వారా ఆన్సర్ ఇచ్చారు. ఒకవైపు కుమారుడు చేగొండి ప్రకాష్ సభకు గైర్హాజరు, మరోవైపు పవన్ వ్యాఖ్యలు, ఇంకోవైపు హరిరామ జోగయ్య లేఖలు. వీటన్నింటినీ ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రజలు. జన సైనికులు కూడా ఈ రాజకీయాలపై ఏం జరుగుతుందా అని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. పొత్తులో భాగంగా జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడటంతో పాటుగా గెలిపించే బాధ్యత కూడా టీడీపీదేనని కూడా లేఖల్లో రాశారు హరిరామ జోగయ్య. జనసేన తరపు అభ్యర్థుల్ని గెలిపించకపోతే టీడీపీకి నష్టమని తన లేఖల్లో హెచ్చరించారు కూడా. పొత్తులో భాగంగా పవన్ కనీసం 2.5 ఏళ్ల పాటు సీఎం కావాలని జనసైనికులు కోరుకుంటున్నారని కూడా జోగయ్య తన లేఖల్లో రాశారు. చంద్రబాబు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని జనసైనికులు కోరుకుంటున్నారని జోగయ్య లేఖల్లో రాశారు. పొత్తులో భాగంగా కేవలం 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు మాత్రమే తీసుకోవడాన్ని జోగయ్య తన లేఖల్లో విమర్శించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పవన్ తాడేపల్లిగూడెం సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన పేరు ప్రస్తావించుకున్న జోగయ్య స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన సలహాలు సూచనలు నచ్చకపోవడం వాళ్ల కర్మ అని రాయడం ద్వారా ఇక లేఖల పరంపరను జోగయ్య ముగింపు పలుకుతారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.